ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. 1వ దిన వృత్తాంతముల గ్రంథములు 4వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుందాం. మనం చూసుకున్నట్లయితే అక్కడ మొదటి వచనంలో ఏముంటుందంటే యూదా గురించి ఉంటుంది కదా. ఈ యూదా గురించి మనం మాట్లాడుకునే దానికి ముందు యబ్బేజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యబ్బేజు ఎవరు? యబ్బేజు యూదా వంశంకు చెందినవాడు, యూదా తెగకు చెందినటువంటి వాడు. యూదా అనగా స్తుతి అని అర్థం. స్తుతి స్తోత్రములు చెల్లించడం ద్వారా మన బంధకాలు తెంచబడతాయి, మన పరిస్థితులు మార్చబడతాయి. ఎందుకంటే మనం స్తుతిస్తున్నది స్తుతుల మధ్య ఆసీనుడై ఉన్నటువంటి మహామహనీయుడైన మహోన్నతుడైన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా. ఇక్కడ యబ్బేజును చూసుకున్నట్లయితే యబ్బేజు పేరు పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు మాత్రమే రాయబడి ఉంది. ఈ యబ్బేజు అనే పేరు అర్థం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే వేదన అని మనం చూసుకుంటున్నాం కదా. కానీ యూదయలో ఒక నగరము పేరు యబ్బేజు అని మనము గైకొనాలి. యూదా పట్టణంలో ఒక నగరము కదా, ఒక నగరములో ఉన్నటువంటి పేరు యబ్బేజుకు ఉంది అని అన్నట్లు. కాబట్టి యబ్బేజు ఆ విధముగా తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఆయన బాధ వేదన పడి తల్లి కంది. ప్రతి తల్లి వేదన పడి ప్రసవిస్తుంది, కానీ ఆమె శరీరమును ఆమె బాధనంతయు ఆమె వెళ్ళబుచ్చుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ అతని సహోదరులందరికంటే ఎవరై ఉంటున్నారు? ఘనుడై ఉంటున్నాడు. ఎలా అంటే క్రీస్తు దేవాతి దేవుడి యందు అతను భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కదా. తన పరిశుద్ధాత్మ దేవుని గౌరవించారు. దేవుని హస్తము తనకు తోడుగా ఉండాలని కోరుకున్నాడు యబ్బేజు గారు కదా. తనకు ఎదురుపడ్డ సవాళ్లను మరి ఇబ్బందులన్నిటికీ దేవునిపై విశ్వాసం నమ్మకంతో జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అదే రీతిగా యబ్బేజు తరచుగా ఉదాహరణగా చెప్పబడతాడు. ఎందుకు తరచుగా ఉదాహరణగా చెప్పబడతాడంటే ఇక్కడ ఎవరు బాధపడ్డాను, ఏ ప్రసంగంలో మనము కొంచెం బాధ ఇబ్బందులను చూసినట్లయితే కొన్నిసార్లు మనం యబ్బేజు గురించి చెప్తాం. యబ్బేజు గురించి రాసిన ఆ ప్రార్థనా పత్రికలు చాలా మిలియన్ల ద్వారానే అమ్ముడుపోతాయి ఆ పుస్తకాలు కదా. అంటే అతని ప్రార్థనలో ఉన్న శక్తి బలమైనదై ఉంటుంది. కాబట్టి ఏం కోరుకున్నాడంటే అందరికంటే యబ్బేజు గౌరవనీయంగా ఎంచబడ్డాడు. ఎందుకంటే అతడు హృదయంలో దేవుని వైపు ఉంది కదా. అతని హృదయం ఎవరి వైపు త్రిప్పాడు? దేవుని వైపు త్రిప్పాడు. అతను ఇజ్రాయేలు దేవుణ్ణి గౌరవించాడు మరియు అతని పేరును పిలిచాడు. ఎలా పిలిచాడు ఇజ్రాయేలు దేవుడిని పేరుని అంటే మనం ఇక్కడ చూసుకుందాం. 9వ వచనంలో 10వ వచనంలో 2 చూసుకున్నట్లయితే యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై యబ్బేజు తన సహోదరులకు అందరికంటే ఘనము పొంది ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా. మనం చూసుకుందాం. ఘనము పొంది వేదన పడినప్పటికీ ఘనము పొందాడు కదా. అతని స్థితి, అతని సవాళ్ళు, ఎంత భయంకరమైన పరిస్థితులు అతను ఉన్నను దేవుడి వైపు చూడాలని అనుకున్నాడు యబ్బేజు గారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. యబ్బేజు అనగా వేదన అని అర్థం కదా. ఆమె శరీరం అంతా నల్లగొట్టుకొని ఆ విధంగా జీవించినప్పటికీ ఆమె అతని కుమారుడికి మంచి పేరును అభ్యసించలేకపోయిన ఆమె బాధను మాత్రం కుమారుడికి పెట్టింది. ఆ బాధను తను జ్ఞాపకం చేసుకుంటూ ఘనంగా భయభక్తులు కలిగి జీవించాడు కదా. జీవించి ఆయన అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టాడు. దేవుడి వైపు తిరిపాడు ఆయన హృదయము. ఎందుకు? ఇబ్బందులలో, ఇరుకులలో, వేదనలో అతని జీవితం అనే పేరును మార్చబడుట కొరకు, ఆ జీవితంను మలుగు తిప్పుకొనట కొరకు దేవుని వెతికాడు ఆయన హృదయం ఎవరిని వెతికిందంటే దేవుని వెతికింది. యబ్బేజు దేవుని వెతికాడు. దేవుని వెతకడమే కాదు, ఇక్కడ అంటాడు ఏమని? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచుము అంటున్నాడు కదా. ఎలా అంటున్నాడు? ఇజ్రాయేలు దేవా, నిశ్చయముగా నీవే నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను నీవే విశాలపరచాలి అంటున్నాడు. అంటే ఈ లోకంలో మానవుడికి కావలసిన సమస్తం అనుగ్రహించేది దేవాతి దేవుడై ఉంటున్నాడు. దేవుడు దీవిస్తే భూమి మీద మనల్ని ఎవరు ఆపలేదు కదా. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన అడిగాడు దేవుణ్ణి, అతని స్థితిని, అతని పరిస్థితిని అంతటిని బట్టి అతను అడిగాడు. ఇజ్రాయేలు దేవుడికి మొర్ర పెట్టి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాల పరచుమని, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమన్నాడు. అంటే అక్కడ ఏం చేశాడు? దేవుడి చెయ్యిని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే దేవుడి ఉనికిని కోరుకున్నాడు. దేవుడు చెయ్యిని కోరుకున్నప్పుడే అతను ఉనికిని కోరుకున్నాడు. ప్రభువు నాతో ఉండాలి, ప్రభుతో నేను జీవించాలి, ప్రభు హస్తం నాకు తోడుగా ఉంటే నాకు ఏ కీడు రాదు, ఇంకా ఎటువంటి వేదన నాకు తగులదు, ఎటువంటి ఇబ్బందులలో నేను ఉండను, ఎటువంటి సవాలు నేను ఎదుర్కోను అని ఆత్మదేవుని గౌరవించాడు. యెహోవా దేవుని గౌరవించి తన హృదయాన్ని క్రీస్తు తప్పు తిప్పుకున్నాడు. అలా చేసేమంటున్నాడు, నాకు కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఎలా? కీడు రాకుండా నన్ను తప్పించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నన్ను నిశ్చయముగా నీవు ఆశీర్వదించు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా నన్ను చూడు
అని అన్నాడు. మరి మనము కూడా అడగాలి. ఎలా అడగాలనంటే ఈ లోకంలో అపవాది మనకు తలంపుల ద్వారా, చూపుల ద్వారా కదా, ఇంకా నానా విధముల ద్వారా మనల్ని ఎలా చేస్తుందనంటే ఇక్కడ అపవాది మనం చూసుకున్నట్లయితే తలంపుల ద్వారా, క్రియల ద్వారా కదా మన మీదికి వచ్చి ప్రతి కీడు ఎవరి వల్ల వస్తుంది అని అంటే అపవాది అనే సాతాను మనకు కలగజేసే తలంపులు, చూపులు, క్రియల వల్ల అదంతా మనల్ని ఎలా తీసుకెళ్తుంటే దేవుని వైపు ఉండకుండా చేస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది. ఇలా జరగదు, ప్రార్థిస్తే ఎందుకు జరుగుతుంది, ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండని మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు దాని ప్రేరేపణకు మనం లోబడి భయపడి దిగజారుతాము తప్ప క్రీస్తు ఇచ్చిన మాటను మాత్రం మనం చూసుకోము. క్రీస్తు ఇచ్చిన మాటను చూసుకున్నాలి, క్రీస్తు వైపు నమ్మకం ఉంచాలి. యబ్బేజు గారు దేవుడి యందు నమ్మకం ఉంచాడు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అపవాదిని ఆ వేదనలన్నింటినీ అయినా తొలగించుకోవాలని చూశాడు. అతని జీవితంను ఒక మలుపు క్రీస్తు వైపు దేవుడి వైపు త్రిప్పాలనుకున్నాడు. త్రిప్పించుకొని ఆయన జీవితంనే మార్చుకోవాలనుకున్నాడు. ఆ మార్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది అన్న సంగతి యబ్బేజు గారు గ్రహించారు. కాబట్టి ఆయన ప్రార్థించాడు. అలా చేయండి అన్నప్పుడు అతను మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేశారనుంది. కొన్ని నిమిషాల ప్రార్థన, ఈ ప్రార్థన మిలియన్లలో పేపర్స్ అమ్ముడుపోతున్నాయి దేశాలలో కదా. కాబట్టి అతని ప్రార్థన మనము కూడా ఈ దినము చేయనై ఉండాలి. అలా చేసినట్లయితే అలా తలంపులను చేశాడు. కాబట్టి ప్రయత్నించాలని, తప్పించాలని దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన ప్రతి విషయంలో ప్రార్థించాడు. తన సవాళ్ళను, బాధలను అన్నిటినీ కూడా దేవుడు ముందు పెట్టాడు. మనము కూడా ఈ దినము నాడు మన ప్రతి ఇబ్బందిని, ఇరుకును దేవుడు ముందు పెట్టాలి కదా. ఎలా మనము ఏ కోవకు చెందిన వారము, క్రీస్తు యేసు కోవకు చెందిన వారం అయితే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతాము కదా. పరలోక రాజ్యానికి చెందిన వారం అయితే దేవుడి యందు నమ్మకం ఉంచుతాము. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నట్లయితే మనము దేవుడి యందు బలముగా నిలబడతాము. ఎవరు ఎంత బెదిరించినను, ఎటువంటి శ్రమలు వచ్చినను మనము కూడా లోబడకుండా మనము కూడా చేసే కొంతసేపు ప్రార్థన, కొన్ని నిమిషాల ప్రార్థన మనము కూడా దేవుడి యందు నమ్మకంతో, విశ్వాసంతో చేసినట్లయితే యబ్బేజును దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. యబ్బేజుకు హస్తము తోడించిన దేవుడు మనకు హస్తము తోడుస్తాడు. ఎందుకంటే దేవుడు మారనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ కాలంలో యబ్బేజు కాలంలో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యబ్బేజు కాలంలో ఉన్న క్రియలు ఇప్పుడు కూడా జరుగుతాయి మన మధ్యలో జరిగించుటకు. దేవుడు సామర్థ్యుడు, శక్తిమంతుడై ఉంటున్నాడు, బలవంతుడై ఉంటున్నాడు. ఎప్పుడైతే మన మోకాలు నలిగిపోతాయో, మన ముర్ర దేవుడి దగ్గరికి వెళుతున్నది, విశ్వాసమై పునాదిలో మనం నిలబడతామో ప్రార్థన బలపడుతున్నది. ఎప్పుడైతే మనం కన్నీటితో ప్రార్థిస్తామో దేవుడు మన కన్నీరును తుడుటకు మన చెంతనుంటాడు. కాబట్టి ప్రార్థన మర్చిపోకూడదు. యబ్బేజు చేసిన ప్రార్థన మనము కూడా చేయాలి. క్రీస్తులు నిలబడాలి. ఇటు కృప దేవుడు మన ఆత్మనిమిత్తం దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.